గురువుగారు, ఇప్పుడు స్త్రీ శాపం అనేది ఉంటే ఏం జరుగుతుంది? అంటే ఎలాంటి ఫలితాలుంటాయి? వాళ్ళకి ఎలా అనుభవిస్తారు వాటిని? బాగుందమ్మా. కానీ భారతదేశంలో లక్షణం ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన దగ్గర నుంచి మారారు. లక్షణం మారిపోయి ఆడవాళ్ళని తొక్కి పారేశారు వీళ్ళు. మగవాళ్ళదే రాజ్యం వగైరా 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 అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. సంస్కృతంలో ఉన్న శ్లోకాలు కూడా తప్పర్థాలు చెప్తున్నారు. అసలు అర్థం తెలియదు. కార్యేషు దాసి అని ఉంది, అక్కడికే ఆగారు తప్ప సరే మిగిలిన ఒప్పుకుంటారు. దాసి శబ్దానికి అర్థం తెలిస్తే వాళ్ళు అలా వాగరు. పనుల యందు దాసి వలె ఉండాలి అన్నారు. దాసి అంటే పని మనిషి కాదమ్మా. పని మనిషి పని చేసి మనీ తీసుకుంటుంది. దాసి అంటే డబ్బు తీసుకోదు. ఎందుకని? ఎదటి వాళ్ళ గొప్పతనం చూసి నేను సేవ చెయ్యందే ఉండలేను ముర్రో అని చెప్పి సేవ చేస్తుంది. అంటే బాధ్యత ఎవరిది? భర్తది. తన చూపించే ప్రేమ, తను చూపించే ఆదరం వల్ల భార్యకిట ఈయనకి నేను సేవ చేయ ఉండలేను అన్న స్థితి రావాలట. మీకు నమ్మకం కలగదా? హనుమంతుడు ఏమని చెప్పాడమ్మా? రాముడి దూతని అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? దాసోహం కోసలేంద్రస్య. ఈయన డబ్బులు ఇచ్చాడా రాముడు? రాముడి గుణాలు చూసి నేను ఆయనకి సహాయం చేయింది నిలబడలేక నిలబడుతున్నాను. సరే ఆయనైతే సరే. లక్ష్మణస్వామి ఏమన్నాడు తెలిసిన? ఈయన నన్ను తమ్ముడు అంటాడు కానీ నేను తమ్ముడిని కాదమ్మా, దాసుని. గుణై దాస్యముపాగత. రాముడి గుణములకి నేను దాసుని అయిపోయాను. ఇది అక్కడ చెప్పిన బాధ్యత. దాని అర్థం తెలియక తిట్టిపోస్తారు. ఇలాంటిదే ఇంకోటి ఉంది. పితా రక్షతి భర్త రక్షతి వగేరా. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అన్నారు. దానికి కూడా తిట్టిపోస్తారు అందరూను. స్వాతంత్రం అంటే ఇండిపెండెంట్ బిహేవియర్ అని కాదు అర్థం. అక్కడ మొదటి 3 పదాల్లో రక్ష 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 వాడారు. 4వది రక్షాయే కదా వాడాల్సింది. స్వతంత్ర అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్. ఏ లేడీ షుడ్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొటెక్ట్ హెర్ సెల్ఫ్. క్షమించాలి, ఆధునికులకని ఇంగ్లీషు చెప్తున్నాను. స్త్రీ తనను తాను రక్షించుకునే స్థితి సమాజంలో ఉండకూడదు అని చెప్పాడు అక్కడ. బాల్యంలో ఉండగా తండ్రి రక్షించి తీరాలి. పితా రక్షతి. యవ్వనంలో భర్త రక్షంతి. అందుకనే ఒకప్పుడు ఆంధ్ర బ్యాంకు మహిళా బ్రాంచ్ ఉండేది. అక్కడ వాచ్మెన్ ఉంటారా, వాచ్ ఉమెన్ ఉంటారా? ఇలాంటి శ్లోకాలకు అర్థాలు తెలియక అందుకనే సీతాదేవి కూడా అంది, రాముడే గనక మాయరేడి కోసం పెడుతూ నిన్ను నువ్వు రక్షించుకోనుంటే నిన్ను భస్మం చేసి ఉండేదాన్ని అక్కడ. నత్వాంకుర్మి దశగ్రీవ భస్మార్హతే చేత అసందేశాత్తు రామస్య. రామునక చెప్పలేదు ఆ పని. అంచేత స్త్రీ శాపం అన్నది ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలన్నీ ఉన్నాయి. అంతేకాదు, ఓ మాట చెప్పాను, చెంగుముడి వేసేటప్పుడు ఆ మంత్రం ఏమిటో తెలుసా? స్త్రీకే స్వాతంత్రం ఇచ్చారు. మంత్రంలో ఈ చెంగు కడుతూ ఈ చెంగు పట్టుకొచ్చాడు పిల్లాడికి చెంగు. అక్కడ చదవాల్సిన మంత్రం పురోహితుడు కాదు, అమ్మాయి చదవాలి. అహం వదామి నయిత్. ఇక్కడి నుంచి కొంపలో నేనే మాట్లాడతా, నువ్వు మాట్లాడడానికి వీలేదు. త్వం సభాయాం వద. అక్కడికి వెళ్ళి మాట్లాడుకో. ఆఖరికి ఆశీర్వచనం ఏంటి తెలుసా? సామ్రాజ్ఞీ భవ. అమ్మా, అత్తారింటికి పని మనిషిగా వెళ్ళలేదు నువ్వు. సామ్రాజ్ఞీ భవ. సామ్రాజ్ఞీ శశ్రే. అత్తమామలకి మరిది నీకు సైన్యాధ్యక్షుడు, ఆడపడుచు నీకు మంత్రి. వెళ్ళు, సామ్రాజ్యం పరిపాలించుకో. అది వేదమంత్రాలు. ఇంత గౌరవం ఇచ్చాయి. అలాంటి స్త్రీ కంటి వెంట నీటి చొక్క పడితే ఒక మామూలుదే చెప్తాను. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఉంది కదా, ఎందుకు ఆ సామెత వచ్చింది అడగండి ఒక్కసారి. పెద్దల్ని చెప్పడానికి ఒకే ఆయన ఉండేవారు, ఆయన లేరు ఇప్పుడు. మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు, రెండోవాడు వీడు మిగిలాడు ఇక్కడ. ఆ కథ ఏమిటి తెలుసిన? ధర్మవ్యాధుడి కూతురు అర్జునకి అని అమ్మాయి. ఆ అమ్మాయి లక్షణాలు చూసి ఒక ఋషి తన కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు ఆ పిల్లని. బాగుంది, కాపురం బాగుంది. ఓ రోజున ఆ పిల్ల వేడి నీళ్లు పట్టుకొస్తుంటే అత్తగారు పొరపాటున ఎదురొచ్చింది. ఈ చెంబు వదిలిపెట్టేసింది. వీడు కంగారు పడి పక్కే తప్పుకోపోయి నీళ్లు పాదాల మీద పడ్డాయి. పడితే ఆవిడ తిట్టింది, కసాయి వాడి కూతురా, బుద్ధులు ఎక్కడికి పోతాయి అని తిట్టింది.
ఏడ్చింది ఆ పిల్ల. అనుకోకుండా మర్నాడే ధర్మవ్యాధుడు వచ్చాడు. ఎందుకమ్మా ఏం జరిగింది? ఇలా తిట్టింది అత్తగారు నాన్నగారు. అమ్మ ఆవిడ తల్లి కదా, పర్వాలేదులే అన్నాడు ఆయన. ఈ లోపల అన్నయ్య గారు భోజనం చేసి వెళ్ళండి అది ఇవిడే. నా డైలాగ్లో చెప్తున్నాను, నేను శ్లోకాలు ఉన్నాయి. అమ్మా నేను కషాయి వాడిని కదమ్మా, మీ ఇంట్లో తినగలనా? మీరు నాకంటే ఎక్కువ కషాయి వాళ్ళు. ఎంచేత నేను జంతువుల్ని ఏం చంపను, మరణించిన వాడిని పట్టుకొచ్చి ఎవడికి అమ్మాలో వాడికి అమ్ముతా. మీరేమిటి వంట వండుతూ చంపుతాడు, జీవుల్ని తొక్కుతూ చంపుతారు. అవునులేండి, కషాయి వాడిని కనుకనే, కషాయి వాళ్ళు కనుకనే నా కూతుర్ని మీరు చేసుకున్నారు. ఇప్పుడు శాపం పెడుతున్న కోడల్ని ఎంత బాగా అత్తగారు చూసినా ఆ అమ్మాయికి అత్తగారి మీద గౌరవం ఉండకుండా ఉండుగాక. అలాగే కోడలు ఎన్ని సేవలు చేసినా కూడా అత్తగారికి మర్యాద లేకుండా, అందుకోసం వచ్చింది కదా. అంటే స్త్రీ కంటి వెంట నీటి చుక్క. ద్రౌపదీదేవికి ఏం జరిగింది? సినిమాలో చూపించినట్టుగా క్లోజుడ్ చోట కదా అది, 250 ఎకరాల స్టేడియం అది. ఆ మధ్యలో జరిగింది అవమానం, బట్టలు కూడా తీశారు. ఆవిడ కంటి వెంట పడింది, కురుక్షేత్రం నాశనం అయిపోయింది దెబ్బతోటి. సీతాదేవి కంటి వచ్చే నీరు బలవంతాన ఆపుకుంది, అందుకనే రావణాసుడు బతికాడు. ఆవిడే కంటి నీటి చుక్క కింద పడుంటే ఫినిష్, వాడు అప్పుడే పోయి ఉండేవాడు. ఇది అందుకనే కలకంటి కంట కన్నీరు ఒలికిన నాయన ఉండదురా బాబు అని చెప్పారు. ఇలాంటి 3 కథలు చెప్పాను. ఇలాంటివి పురాణాల నిండా ఉన్నాయి. ఎవరినైనా నిష్కారణంగా ఇబ్బంది పెడితే అలాంటివి చేసినప్పుడు, అందుకనే మనకి మహారాజులు చాలామంది ఉండేవారు. ఆఖరికి ఓ ముసలాయన భర్త, పడుచు పెళ్ళాం, ఆయన స్నానం చేస్తుంటే పిల్లలు కనపడింది. 2 అందగాళ్ళు వచ్చారు అక్కడికి. ఏమని పిలుచుకుని తెలుసునా? అమ్మా అన్నట్ట. ఆ పిల్లకి అర్థమైపోయింది వీళ్ళెవరో వచ్చిన వాళ్ళ పరీక్ష ఏంది. ఇలా చూసింది, వాళ్ళ కాళ్ళు నేల మీద అంటల్లా, వీళ్ళ దేవతలు, అశ్విని దేవతలు వాళ్ళు. వాళ్ళ వల్ల భర్తకి యవ్వనం ఇచ్చేది, యవ్వనం పొందింది ఆవిడ. ఆయనే చవన మహర్షి, మనం చవనప్రాస అంటామే, అక్కడి నుంచే వచ్చింది. ఇలా ఉన్నాయి. స్త్రీని గౌరవించండి. ఆఖరికి షేక్స్పియర్ నాటకంలో క్లియోపాట్రా అని ఉంది కదా స్టోరీ, ఆవిడ ఇదే పాపతో రాజ్యాలు నాశనం అయిపోయాయి. అందుకనే చెప్పి మన పెద్దలు ఏం చెప్పారు? గౌరవించండి. ఆఖరికి ఇంకొక మాట చెప్పి ఆపుతా. తల్లులు ఎంతమంది అంటే 6 తల్లులు అని చెప్పాడు పద్మపురాణంలో. ఎవరట? పెళ్ళి కావలసిన పిల్ల కూడా తల్లి అన్నాడు వాడు. అంటే ఉపన్యాసం చెప్తుంటే శివుని లేచి, గురువుగారు మరి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయండి అన్నాడు. సమాధానం అక్కడే ఉంది. పెళ్లి చూపులకు వెళ్ళినా పెళ్లి పిల్ల నచ్చినా భార్యగా తీసుకోకూడదు. ఎప్పుడూ పేటల మీద కూర్చున్న తర్వాత తెర తీస్తుండగా జీలకర్ర బెల్లం పెడుతుంటే ఒకళ్ళ చూపులు అక్కడ కలుస్తాయి చూసారా, అప్పుడు మాత్రమే ఆవిడ భార్య అవుతుంది. వ్యాసుడు చెప్పాడు ఇది. అందుకనే మా పింగిలి వారు అందంగా చెప్పారు, చూపులు కలిసిన శుభవేళ అని. అది అందుకని చెప్పారు ఆయన. అంటే స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చారో చూడండి. అదే మనకి మహాభారతంలో 25 కథలు ఉన్నాయి. అంచేత ఆవిడ ఆదిశక్తి స్వరూపము. ఇంకొక్కటే బిట్టుతో ముగిస్తా. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, పెరగటం లేదు. నారదుని పిలిచి పెళ్లి చేసుకొని పోవన్నాడు. కోపం వచ్చింది. ఈ కనుబొమ్మలు 2 దగ్గర పెడితే కిందో బిడ్డ పడ్డాడు. ఇలా చూస్తున్నాడు. తమాషాగా ఉన్నాడు ఆ పిల్లాడు. ఆడా కాదు మొగ కాదు, సగం ఆడ సగం మొగాను. ఓహో, సృష్టి జరగాలంటే ఆడ మగ ఇద్దరుండాలా? నన్ను మా నాన్న కన్నాడని నేను కన్నానా? అందుకనే అర్ధనారీశ్వరుడు ఆయన. పార్వతి పెళ్ళైన తర్వాత అర్ధనారీశ్వరుడు కాదు, పుట్టుకతోటి. అప్పుడు ఆయన ఈ బుధ మీద ఇలా కొట్టుకుంటే స్వామిభౌమను పుట్టాడు, ఇటు కొట్టుకుంటే శతరూపన్నమ్మాయి పుట్టింది. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని సృష్టించేయండి అన్నాడు. స్త్రీలకున్న గొప్పతనం ఇలాంటిదమ్మా. స్త్రీలకున్న ప్రత్యేకత అద్భుతమైన మనుధర్మ శాస్త్రంలో అన్నిటిలోనూ చెప్పారు. కానీ దురదృష్టం ఏమిటంటే మనం సగం చదువుతాం. ఒక చమత్కారంతో ముగిస్తా. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మా వాడొకడు ల్యాండ్ ఫోన్ నుంచి సికింద్రాబాద్ ఫోన్ చేసి ఏపీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. అవతల ఆపరేటర్ కొత్తగా జాయిన్ అయింది. జస్ట్ ఏ మినిట్ అండి, వీడు థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు. మనం అంతా అదే బాబుతో సగం వింటాం, అన్నీ తెలుసు అనుకుంటాం. అంచేత స్త్రీకి ప్రమాదం జరిగితే ఇలా జరుగుతుంది, శాస్త్రము చెప్పింది. అంచేత వాళ్ళకి నమస్కరిద్దాం.